సామాజిక రుగ్మతని పెంచి పోషిస్తుంటే ప్రజల్లో అసంతృప్తి రాకుండా ఏదైతే క్రిందసారి కోరిన బ్రాండ్లు నేలకి రుచయ్యే బ్రాండ్లు తాగనివ్వలేదు జగన్ అన్నటువంటి కోపంతో ఉన్నటువంటి వాళ్ళని దోచుకు తింటూ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడం కోసం ఈ దొంగ కేసులు పెట్టడం. ఇంతకుముందు లిక్కర్ కుంభకోణమైనా ఇప్పుడు కల్తీ లిక్కర్ అయినా ఇదేంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. తప్పుడు కేసులతో తప్పుడు వైపుకి ప్రజల్ని తీసుకెళ్తున్నారు, అధికారులు తీసుకెళ్తున్నారు, అధికార యంత్రాంగాల్ని తప్పుడు మార్గాల్లోకి తప్పుడు పనులు చేపిస్తున్నారు. అధికారులతో నిజాయితీతో పనిచేయాల్సిన అధికారులను అక్రమ మార్గాల్లో తీసుకెళ్తున్నారు. నిజాయితీగా ఉండాల్సినటువంటి లిక్కర్ పాలసీ అడ్డదిడ్డంగా వెళ్తుంది. ఓవరాల్గా చూస్తే అరాచకం అసహ్యకరమైనటువంటి స్థితిలో పట్టపగలు నిస్సిగ్గుగా తిరుగుతోంది. అదే ఇప్పుడు కనబడుతుంది కుంభకోణంలో. కానీ జోగి రమేష్ అంత టార్గెట్ చేసి అంత కక్షపూరితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది టీడీపీకి? ఇందులో జోగి రమేష్ అని ప్రత్యేకించి ఏం లేదు. ఇప్పుడు మిథున్ రెడ్డి మీద ఏం టార్గెట్ ఉంది, చెవిరెడ్డి మీద ఏం టార్గెట్ ఉంది? బేసిక్ నాయకులు ఎవరెవరైతే కొంచెం స్క్రీన్ ముందు కనబడుతుంటారో నోరు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు దగ్గర పెట్టుకుంటారు. అదేం ప్రత్యేకించి నాకు తెలిసి ఇది రెడ్ డైరీ వ్యవహారం కాదు. ఇదంతా ఏంటంటే కుంభకోణం డైవర్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల మీద అంతకుముందు పెట్టిన కేసుల్లో బెయిల్ వచ్చేసింది. ఆ తర్వాత ఏదో 2-3 కేసులు పెట్టినా పట్టించుకోలేదు, కోర్టులు అవ్వలేదు. దానికి ఏం చేశారు, తెలుగుదేశంలోనే 2 గ్రూపుల మధ్యన ఉన్నటువంటి కొట్లాట, ఓ మర్డర్ జరిగింది. దాంట్లో ఏం చేశారు, చంపింది తెలుగుదేశం వాళ్ళే, చచ్చిపోయింది తెలుగుదేశం ఓపెన్గా చెప్తున్నారు. కానీ పిన్నెల్లి సోదరులు దీని వెనకాల పాత్రదారులు, వాళ్ళు ఒకప్పుడు వైసీపీలో పనిచేశారన్నటువంటి వంక పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు. వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుల దాకా వెళ్లాల్సి వచ్చింది. అంటే ఏం జరుగుతుంది అక్కడ? పచ్చి దగానే కదా. అట్లాగే ఇప్పుడు కల్తీ లిక్కర్ కేసులో జనార్దన్ రెడ్డి దొరికాడు, అతను ఇంకొక అతను దొరికాడు. అసలు